పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరు వెళ్ళొద్దండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. దేవుని యొక్క మరి ఈ పరిచర్య నిమిత్తము మనము శ్రేష్టమైన అర్పణలు అర్పించేటువంటి సమయం కాబట్టి దయచేసి అందరూ సిద్ధపడవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట పాడుచుండగా సిస్టర్ బిందు తాత్పూడి గారు వచ్చి మరి పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం. అదే రీతిగా దైవజనులు మరి జోషి గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా ప్రేమతో కోరుచున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సంబంధించినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క వందనాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే దైవజనులకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నా పరమా తండ్రి నా కొరకై అందాల ఇల్లు కట్టెను, నా పరమా తండ్రి నా కొరకై అందాల ఇల్లు కట్టెను, నా పరమా తండ్రి నా కొరకై అందాల ఇల్లు కట్టెను. ప్రతి భాష జనములు అచ్చట ఉండును, ప్రతి జాతి జనములు అచ్చట ఉండును, ఏ భేద భావం ఉండదు, నిత్యమైన ఇల్లు కట్టెను, ఏ భేద భావం ఉండదు, నిత్యమైన ఇల్లు కట్టెను. నా పరమా తండ్రి నా
హల్లెలూయా. హల్లెలూయా. గమ్యంగా చప్పట్లు కొడుతూ దేవుని నామం మహిమపరచుదాం. అద్భుతమైన పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన సిస్టర్ బిందు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దైవజనులు జోషి గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచుదామండి. పరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు మరొకసారి ఈ రాత్రి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయనా, ఈ వాండ్రం గ్రామంలో మన్నా చర్చ్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క సభల నిమిత్తమై మరొకసారి ఇదిగో నాయనా, మరొకసారి నీకు వేలాది వందనములు స్తోత్రములు. ఇదిగో నిన్నటి దినమున అద్భుతమైన రీతిలో మీరు జరిగించారు, వందనాలు. ఇదిగో ఈ రెండవ రోజు రాత్రి కూడా మీరు ప్రభువా మీ మంచి వాతావరణం ఇచ్చి ఇంత చక్కగా ప్రభువా జరగడానికి నీ కృప చూపించినందుకు నీకు వందనాలు. ఇదిగో నాయనా, నీ కుమారుడు నీ దాసుడు ప్రభువా పిలుపు గారు, నీ దాసులు పిలుపు గారు ప్రభువా ఎంతో భారభరితమైనటువంటి ఈ యొక్క ప్రయాసతో తండ్రి ఈ సభలను ఏర్పాటు చేశారు తండ్రి. దాని కొరకై ఈ సమయంలో ఎవరైతే గుప్పులు విప్పారో విప్పిన ప్రతి గుప్పెను 30 తంతులుగా 60 తంతులుగా 100 అంతలుగా నీ ఆశీర్వాదాలతో ప్రభా దీవించి ఆశీర్వదించక నుంచి పంపించండి. ఇదిగో అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదట నీ దాసులు నిలబడి ప్రభా వర్తమానం అందించారు. ఇదిగో రెండవ వర్తమానమునికై మేము సిద్ధపడుతూ ఉండగా మమ్మల్ని అందరినీ అయా ఇదిగోనైనా తృప్తి పరిచి ఇక్కడి నుంచి పంపించమని ఘనత మహిమ ప్రభావములు నీ సన్నిధిలో నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థించినటువంటి పాస్టర్ జోషి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. నాకు నిద్ర వస్తుంది అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలటగానే ఉన్నారు. వెరీ గుడ్, చాలా సంతోషం. మరి ఈ సమయాన్ని వృధా చేయకుండా దేవుని వాక్యాన్ని విందాం. ఎందుకంటే వారి వాక్యము మనలను బ్రతికిస్తుంది. వాక్యమే సమస్తము మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ప్రాముఖ్యం కాబట్టి శ్రద్ధగా మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. మరి యొక్క స్థానిక సంఘ కాపరి యొక్క ఆహ్వాన్ని మన్నించి మన మధ్యకు విచ్చేసినటువంటి మరి దైవజనులు మరి రెవరెండ్ గడి డేవిడ్ పరదేశి గారు మరి సియోను మందిరం హైదరాబాద్, వారు ఈ సమయంలో దైవ వర్తమానం అందిస్తారు. ప్రేమతో చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. దేవుని మహింపరచుదాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నన్ను ఆహ్వానించి ఈ చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి ప్రియ తమ్ముడు పాస్టర్ ఫిలిప్ గారికి, ప్రియ సహోదరి విజయ గారికి, అలాగే స్థానిక మన్నా చర్చ్ ఫౌండర్ అయినటువంటి దైవజనులు కొన్నిలయ్య గారికి, ఆ తోటి సేవకులకు, అలాగే ప్రెజెంట్ వర్షిప్ నడిపించినటువంటి తమ్ముడు చెల్లాయికి హృదయపూర్వక వందనములండి. థ్యాంక్ యూ. నాకు తెలిసి దాదాపు 10 సంవత్సరాల నుంచి అనుకుంటా ప్రతి సంవత్సరం వచ్చి నేను అనుకుంటాను మే మాసం ఎప్పుడు వస్తుందా అనుకుంటాను. ఎందుకనంటే మే మాసంలో స్వంత ఊరిలో పుట్టిన ఊరిలో ఏడిపించిన చర్చిలోని వాక్యం చెప్పడానికి, ఏడిపించిన చర్చిలో వాక్యం చెప్పడానికి ప్రభు కృపణిచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాను. అక్కడ పరిచర్య జరిగిస్తూ ఉంటాం. నా కన్నులు ఎక్కడ ఉంటాయంటే వాండ్రం మీద ఉంటాయి. జనవరి వచ్చిందంటే మే నెల. ఎందుకని మా వాళ్ళందరికీ తెలుసు, అన్న మే నెల మీ ఊరు వెళ్ళిపోతావు కదా అంటారు. ఎందుకని? అవును, మా ఊర్లో మీటింగ్స్ మీరు బాగా ప్రార్థన చేయండి. ఈరోజు నా ప్రభు మహాకృపను బట్టి రెండవ రోజు మీ సన్నిధిలో మీతో పాటు దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ప్రభుకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి నిన్న ఏ వాక్యం ధ్యానించి ఒకసారి చెప్తారండి ఎవరైనా? అక్కడ నేను మా చర్చిలో కూడా అడుగుతాను, కొత్త పాఠం చెప్పాలంటే పాత పాఠం అప్పచెప్పాలంటాను. వాళ్ళు పాత పాఠం అప్పచెప్పిన తర్వాతనే కొత్త పాఠం వారికి చెప్పడం జరుగుతుంది. నిన్న ఏమి ధ్యానించాము అనేది ఒక మాట ఎవరైనా చెబుతారా? మర్చిపోయారు. చూసారా? నిన్నటి దినమందు మనం ఏ వాక్యం ధ్యానం చేసామనేది
రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో చూసాం కదండి. ఎవరు? ప్రవక్త శిష్యుని యొక్క భార్య, భక్తిగల కుటుంబం, భక్తిగల స్త్రీ, భక్తి ఇంటిలో ఉంది. ఆహారం లేదు, ధాన్యం లేదు, డబ్బులు లేవు, యజమానులు లేడు, సమృద్ధి లేదు, ఏమీ లేదు. కానీ ఆమెలో ఉన్న భక్తిని బట్టి, విశ్వాసం బట్టి, దేవుడు ఆమెలో ఉంచినటువంటి కృపను బట్టి ఆ ఇంటిని, అవమానంగా ఉండవలసిన ఇంటిని దేవుడు ఘనతకు హెచ్చించాడు. నవ్వులు పాలవపోలసిన ఇంటిని దేవుడు ఘనతకు హెచ్చించాడని కొన్ని మాటలు మనం చూడటం జరిగింది. ఈ రోజున అపోస్తల కార్యములు 3వ అధ్యాయం, అపోస్తల కార్యములు 3వ అధ్యాయం కొన్ని మాటలు చదువుతున్నాను, గమనించండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములకు వెళ్ళి వారిని భిక్షమనుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరు చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యమించెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చుంటున్న వాడు వీడేని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నుండి పరవశులైరి. ప్రార్థన. మహిమగల మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, ఆద్యంతరహితుడా, ఆది సంభూతుడా, ఆకాశ మహాకాశముల పట్టజాలన దేవా, నిజమైన దేవా, మాట్లాడే దేవా, మీరు మాతో మాట్లాడండి. నిన్న దినమందు ప్రభు ఈ దాసుల ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ఈరోజు ప్రభు ఇంతకుముందు ప్రభు ఈ దాసుని శ్యామగారి ద్వారా మాట్లాడి ఉన్నావు. ఇదిగో వాక్యం చుట్టూ మేము చేరాం. అయ్యా కనికరించండి. ఏ కన్నులకైతే కునుకుపాటు వస్తుందో ఆ కునుకుపాటును యేసుక్రీస్తు నామమున గద్దిస్తున్నాం ప్రభువా. కనికరించండి. బ్రతికించేది నీ వాక్యము, జీవమిచ్చేది నీ వాక్యము, నడిపించేది నీ వాక్యము, వెలుగునిచ్చేది నీ వాక్యము. నాయనా కనికరించండి. మీ పరలోకపు మన్నా విరిచి వడ్డించి కృపానికరించండి. నాయనా నిలబడిన నేను నిష్ప్రయోజకుడని ఒప్పుకొనుచున్నాను. మీ సిలువ చాటును మరుగుపరుచుకోండి. మీ కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మీరు మాట్లాడుము నాయన. మాన స్వరాన్ని మరుగుపరిచి దైవ స్వరమే, మీ స్వరమే వినిపించి మీకు మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిద్రస్తులందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. వస్తుందా నిద్ర? దేవునికి మహిమ కలిగిన గాక. మనం చదివిన పాఠ్య భాగములు మనందరికీ చాలాసార్లు చదువుకునే ఉంటాం, విని ఉంటాం. ఒక ఆశ్చర్యమైన మాట కనిపిస్తుంది. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా అనుంది. మన అంశం పేరు కాలము. ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచున్నారు. దేవాలయమునకు ఎందుకు వెళ్తారండి? దేవాలయమునకు ఎందుకు వెళ్తారు? దేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తారు, దేవుణ్ణి దర్శించడానికి వెళ్తారు, దేవుని ప్రత్యక్షతను పొందడానికి వెళ్తారు, దేవునితో మాట్లాడటానికి వెళ్తారు, దేవుడి మాటలు వినటానికి వెళ్తారు. దానికి ఒక సమయం అని వ్రాయబడింది ఇక్కడ. కాలం అంటే సమయం. సమయం అనగా టైం. ప్రార్థనా టైంలో అపోస్తులైనటువంటి పేతురు యోహానులు దేవాలయముకు వెళుచున్నారు. ఈ రోజున ప్రార్థనా సమయంలో నీవు ఏమి చేయుచున్నావు? ప్రార్థనా సమయంలో నీ పొలములకు వెళ్ళుచున్నావు. ప్రార్థనా సమయంలో టీవీల యొద్ద కూర్చుంటున్నారు. ప్రార్థనా సమయంలో జబర్దస్తులు చూస్తున్నారు. ప్రార్థనా సమయంలో అపహాస్యం చేసుకుంటున్నారు. ప్రార్థనా సమయంలో వీధులలో కాలక్షేపణ చేస్తున్నారు. ప్రార్థనా సమయంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ప్రార్థనా సమయంలో పాపము చేయుచున్నారు.
క్రైస్తవ లోకమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆహారానికి సమయం ఉంది, స్నానానికి సమయం ఉంది, పనులకు సమయం ఉంది, ఉద్యోగానికి సమయం ఉంది, వ్యాపారానికి సమయం ఉంది, ప్రయాణానికి సమయం ఉంది, ప్రార్థనకు నీకు సమయం లేదు. నువ్వు అన్నిటికీ సమయం కేటాయిస్తున్నావు. వండుకోవటానికి గంటల టైం ఉపయోగిస్తావు, దున్నుకోవటానికి ఉపయోగిస్తావు, మేత మేపడానికి ఉపయోగిస్తావు, చాలా చాలా టైం మనం ఉపయోగిస్తాము, కానీ ప్రార్థనకు కాలము లేదు. ఈ రోజుల ఆధ్యాత్మిక జీవితంలో, క్రైస్తవ లోకములో, కుటుంబాల్లో శాంతి, సమాధానము, సమృద్ధి లేదు అంటే కారణం ఏమిటంటే కుటుంబాల్లో ప్రార్థన లేదు. ఏమున్నది మరి? ఇష్టానుసారమైన జీవితం. కానీ పేతురు, యోహానుల వారి జీవితంలో వారికి ప్రార్థనకు సమయం ఇచ్చారు. ఆ రోజే మొదటి రోజు కాదండి, అంతకుముందు వెళ్ళారు. వారు తరచుగా ప్రార్థనా కాలమున, ప్రార్థనా సమయమున దేవుణ్ణి దర్శించడానికి వెళ్తున్నారు. ఈరోజు దేవుణ్ణి దర్శించిన ఎన్ని రోజులైంది? పరమగీతంలో సెలవిస్తుంది, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ ముఖము నాకు చూపించు, నీ స్వరము నాకు వినిపించని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనం మాట్లాడటం అంటే ఆయనకి చాలా ఇష్టం. మన ముఖం ఆయనకి చూపించడం అంటే ఆయనకి చాలా ఇష్టం. మనము ఎన్నో చోట్ల సమయం హెచ్చిస్తాము, కానీ దేవునితో మాట్లాడటానికి సమయం అని హెచ్చించం. ఒకానొక ఊరిలో ఒక పేద తల్లిగారు ఉన్నారు, పేద విధవరాలు. ఆమెకు ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఆమె పేద స్థితిని బట్టి ఏమీ ఇంటిలో డబ్బులు లేవు. ఆ ఇంట్లో కూర్చొని గట్టిగా ప్రార్థన చేసుకుంటూ ఉంది. అదే జరిగింది చెప్తున్నాడు, కథలు చెప్పండి. నేను ఆ ఊరిలో ఒక షావుకారు గారు ఉన్నారు. ఆ షావుకారు గారు నాస్తికుడు. ఆయన దేవుడంటేనే నమ్మడు ఆయన. అయితే ఈమె ప్రార్థన చేసుకోవటం దారి గుండా వెళ్తున్నప్పుడు ఆయన విన్నాడు. విని ఆమె అరుగు మీద కూర్చున్నాడు. ఆయన షాప్ ఏమో అటువైపు ఉంటుంది, ఈయన ఇల్లేమో ఇటువైపు ఉంటుంది. ఇంటి నుంచి షాపుకి ఈ తల్లిగారి ఇంటి వైపు గుండా వెళ్ళాలి. ఈయన ఏం చేస్తాడు, షాపుకి వెళ్ళే ముందు దారిలో ఆమె ప్రార్థన ఆలకించి ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే ఆమె హేళన చేద్దామని, ఆమెను వెక్కిరిద్దామని ఆగిపోయాడు. ఆమె ప్రార్థన చేసింది, ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఏమ్మా బాగున్నావా? ఓ మరి అమ్మా ఏం చేసి ఇప్పుడు దాకా ఏంటి అన్నాడు. నా దేవునికి ప్రార్థన చేసి. ఏం చేసావు? మరి ఇంట్లో ఆహారం ఏమీ లేదయ్యా, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు కాబట్టి ప్రార్థన చేశానయ్యా అన్నది. ఆహా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆహారం ఇస్తాడా? ఊరుకో, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, నా కొట్టుకొచ్చి 4 రొట్టె ముక్కలు తెచ్చుకో అని అన్నాడు. నో, నేను రాను అని అంటుంది ఆవిడ. నువ్వు జాలిపడి నాకు ఇవ్వద్దు, నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పింది ఆమె. ఆయన మళ్ళీ వాదన పెట్టుకున్నాడు. అయ్యా షావుకారు గారు, మీరు ఎన్ని చెప్పండి, నేను రాను, దేవునికి నేను ప్రార్థన చేస్తే నాకు ఇస్తాడు అని చెప్పింది. చివరిగా ఆయన అన్నాడు, అమ్మ ఎందుకు నీతో నాకు వాదన, వచ్చి తీసుకెళ్ళాను అన్నాడు. సరే, గంట ఆగిన తర్వాత ఈమె ఆలోచించి, పెద్ద ఆయన కదా బాగోదని, షావుకారు గారు కదని షాప్కి వెళ్ళింది. ఆ పెద్ద బేకరీ అది. షాప్కి వెళ్ళిన తర్వాత, ఏమా వచ్చావా? నేను వచ్చాను కానీ నేను తీసుకోను. ఎందుకని? నేను ప్రార్థన చేస్తేనే దేవుడు నీతో మాట్లాడి నన్ను ఇక్కడ పంపించాడు, నువ్వు నమ్మితే నేను తీసుకుంటాను అంటుంది ఆమె. ఆహా, నీకు అంత విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? సరే చూద్దాం, ఒక వైట్ పేపర్ తీసుకురారా అని చెప్పాడు. ఒక వైట్ పేపర్ తీసుకొచ్చాడు. దాని మీద ప్రార్థన అని రాయమ్మా, నీ ప్రార్థనని కాగితం మీద రాయి, ఒక తక్కిడిలో ఆ కాగితం పెట్టు, ఆ ప్రార్థన అనే కాగితానికి ఎన్ని బరువు వస్తాను ఇస్తాను నీకు అని చెప్పాడు. ఆమెన్నది సరే అన్నది ఆమె. సరే నాడు వైట్ పేపర్ మీద రాశాయి. జరిగింది కథ కాదు ఇది. ప్రార్థన వింటాడు దేవుడు అని పదం రాపించింది. ఆమెకు చదువు రాదు కదా. తక్కిడి మీద ఒక పక్కన పెట్టారు. ఒక రొట్టె ముక్క వేశారు, తోగట్లేదు, పైకి లెగట్లేదు పేపరు. 2వ రొట్టె వేశారు, పైకి లెగట్లేదు. 3వ రొట్టె వేశారు, పైకి లెగట్లేదు. ఆ షాపులో ఉన్న వారి దృష్టి అంతా కాటా మీద ఉంది. 4వ రొట్టెలు వేశారు, తోగట్లేదు, పేపర్ గుండా తక్కిడి పైకి లెగట్లేదు, ఇంకా బరువుగానే ఉంది. ఒరే అవన్నీ తీసి మళ్ళీ ఏంట్రా అన్నాడు. కాదు కాదు, దాని నిండా ఏం చెప్పింది ఈవిడి. అయితే దాని నిండా వేశారు, సంచిలో పెట్టేసినా కానీ తోగట్లేదు. కుర్చీలో వచ్చిన సావుకారు గారు పైకి లేచారు, దగ్గరికి వచ్చాడు. ఏమమ్మా పేపర్ మీద ఏమి రాశావు? నీవు చెప్పినదే రాశాను. ప్రార్థనకు బరువు లేదన్నావు కదా, ప్రార్థనకు బరువు ఉన్నది, ప్రార్థనకు శక్తి ఉంది, ప్రార్థన అని రాశానంతే అన్నదంతే.
నిలబడిన వ్యక్తి దగ్గరకు వచ్చి తల్లికి వచ్చి దండం పెడుతున్నాడు. అమ్మా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. రాత్రి వరకు నేను ఈ తక్కడిని తోసి ఆ తక్కడిని చెక్ చేసి షట్టర్కి తాళం వేసి పొద్దున్న వచ్చాను, కానీ నీ ప్రార్థనకు నా సరుకులన్నీ తోగొట్టట్లేదమ్మా, నీ దేవుడే నిజమైన దేవుడు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా సంచులేసిన తర్వాత ఆయన తక్కడి బోర్లించి చూస్తే లోపల మెయిన్ రాడ్ ఉంది కదండి, ఆ రాడ్ విరిగిపోయి ఉన్నది. హల్లెలూయా. ఆమె ఏమన్నాడు తెలుసా? నీ దేవుడు నా పొగరనే రాడ్డుని విరిచేశాడు, నీ దేవుడు నా అజ్ఞానమైన రాడ్డుని విరిచేశాడు, నీ దేవుడు నా అహంకారమైన రాడ్డుని విడిచేశాడు, నీ దేవుడును నా అజ్ఞానమైన రాడ్డుని విరిచేశాడు, నీ దేవుడే నిజమైన దేవుడని ఏం చేశాడు తెలుసా? ఆయన దేవుడిని నమ్మటమే కాకుండా ఆ ఊరు బయటానికి ఇలాగ 2 ఎకరాల పొలం ఉందండి, 2 ఎకరాల స్థలాన్ని పొలాన్ని చర్చికి ఇచ్చేశాడు, పెద్ద చర్చి కట్టించాడు. హల్లెలూయా. ఈ రోజున ఆ తల్లిగారు, పేద విధవరాలి తల్లిగారి ప్రార్థన ఒక షావుకారుని మార్చింది. ఆ పేద విధవరాలికి తల్లిగారి ప్రార్థన ఒక చర్చిని నిర్మించే విధంగా చేసింది. ఈ రోజున నీ ఇంట్లో నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే అది వర్ణించలేనంత శక్తి ఉంది. ఎందుకో తెలుసా? దావీదు గారు మాట్లాడతారు, అంటారు, 18 కీర్తనలు రాస్తాడు. ఇంకొక ఆయన సమూయేలు గ్రంథం కూడా ఆయన ప్రార్థన ఉంటుంది. నా ప్రార్థన ఆయన చెవులు వచ్చింది, పరలోకపు మండలపు పునాదులు కదిలిన అంటాడు. ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే పరలోకమే కదిలిపోద్ది. అంత శక్తివంతమైన, ఆటంభాము కంటే శక్తివంతమైనది ప్రార్థన. ఈ రోజున ఇక్కడ అపోస్తల కార్యములో వీళ్ళిద్దరూ కూడా ప్రార్థనా కాలమున దేవుని యొద్దకు వెళ్ళారు కాబట్టి, దేవుని యొద్దకు రోజు వెళుతున్నారు కాబట్టి వారి ద్వారా శక్తి బయటికి వచ్చింది. ఈ రోజున నీ ద్వారా శక్తికి బయటికి రావాలంటే మనలో ఒక శక్తి ప్రవహించాలి. మోషే భక్తుడు 40 రాత్రి పగలు 2 సార్లు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద ఆహారం లేదు, పానీయం లేదు, ఎదుటి వారితో మాట్లాడలేవు, ఎదుటి వారితో సహవాసం లేదు, లోకముతో పని లేదు, దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవుని మాట్లాడుతుంటే విన్నా ఉన్నాడు. ఆ 40 రోజులు అయిపోయింది, కిందకు వచ్చాడు. అహరోన్ అంటున్నాడు మోషేను చూసి, మోషే మోషే, నీ ముఖము చర్మ ప్రకాశించింది, చూడలేకపోతున్నావు, నీ ముఖం మీద ముసుగేసేసుకో అని అంటున్నాడు. ఎందుకు తెలుసా? దేవునితో మాట్లాడాడు కాబట్టి దేవునికి ప్రసన్నత, దేవునికి మహిమ మోషేలోకి వచ్చింది. ఆ వెలుగు లోకం మనకు చూపించగలిగాడు. ఈ రోజున మన జీవితంలో శక్తి లేదంటే కారణం ఏంటంటే మన జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన లేని జీవితము పుష్పములు లేని, ఫలములు లేని జీవితముతో సమానం. ఈరోజు మనకి ప్రార్థన చేయకుండానే అవసరతలు తీరిపోతున్నాయి, ప్రార్థన చేయకుండానే అన్నీ జరిగిపోతున్నాయి, ప్రార్థన చేయకుండానే అన్నీ వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? పొలములో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. నీళ్లు పెట్టేటప్పుడు గోధుమలకు వెళతాయి, గురుగులకు వెళతాయి. స్ప్రే మందు కొట్టేటప్పుడు గోధుమలకు వెళతాయి, గురుగులకు వెళతాయి. ఎలకలకు పట్టేటప్పుడు, ఎలకలు కొట్టించేటప్పుడు గోధుమలకి గురుగులకు కూడా శ్రద్ధ తీసుకుంటారు. కానీ ఎప్పుడు రంగు బయటపడతాదంటే కోతకాలమందు కోసి గోధుమలను ఎక్కడైనా పరలోకపు తండ్రి కొట్టులోకి వెళతాయి, గురుగులు కాల్చి పడేస్తారు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆ దినము భూమి యందంతా నివసించే వారికి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా వస్తుంది. మీ హృదయంలో ఒకవేళ మత్తు వలను, తిండి వలను, ఐహిక విచారం వలను మందంగా ఉన్నదేమో జాగ్రత్త. మీరు తప్పించుకోవాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి అంటున్నాడు. ఈ రోజున ఎన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం? దానియేలు ఇట్టి శాసనము సంతకం చేయబడిన వినను ఆయన ముమ్మారు వెళ్ళి మోకాళ్ళను ప్రార్థన చేశాడు. సింహాల బోన్లు పడేసినా కానీ దేవుడి సింహములు నోరు మూయించి దానియేలు రక్షించాడు. శాసనము బయలుదేరింది. పలానా ప్రదేశములో, పలానా ఊరులో, పలానా మాసమందు, పలానా రోజునందు యూదులందరినీ చంపేయచ్చని ఆజ్ఞ జారీ అయింది. 127 సంస్థానాలకి అహష్వేరోషు పరిపాలనలో చాటింపు వేశారు. అది ఎక్కడి నుంచి? కూసు దేశం మొదలుకొని మన ఇండియా వరకు చాటింపు వచ్చింది. ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో యూదులందరినీ చంపేచ్చని చాటింపు వేశారు. ఈ మాట విని షూషాను పట్టణము కలత చెందింది. మొర్దెకై గోనెబట్ట కట్టుకొని పట్టణము మధ్యకి వెళ్ళి ధూళి పోసుకొని గొప్ప శోకముతో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత జరిగిన సంగతి మనకు తెలుసు. ఎస్తేరు అంటాది, నాయనా
నువ్వెందుకు అలా ఉన్నావు, ఇదిగో బట్టలు పంపించి బట్టలు కట్టుకో అంటుంది. ఇదిగో నీకు తెలియదు అనుకుంటున్నావా, నీ ఒక్కదాన్ని రక్షించబడతావేమో జాగ్రత్త అంటే నాకు తెలీదు. అసలు విషయం ఏమిటంటే పలానా హామాను కుట్ర పన్నాడని తెలిసింది. అప్పుడు ఎస్తేర్ అంటుంది, నీవు షూషానులో కనబడిన యూదులందరినీ తీసుకెళ్లి సమాజ మందిరంలో ప్రార్థన చేయండి నా నిమిత్తం. నేటికి 4 రోజులైంది రాజుగారిని దర్శించి. ఆయన భార్యనే కానీ ఓ ఇంపార్టెంట్ మీటింగ్స్ జరగడం బట్టి నాకు కూడా సెలవు రాలేదు. రాజు ఆజ్ఞ లేకుండా ఎవరు వెళ్ళినా శిరచ్ఛేదన చేస్తారు, నా కొరకు ప్రార్థించండి. నేను నా పనికెత్తలు 3 రోజులు ఉపవాసం ఉంటామని ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయింది. ఎస్తేరు అలంకరించబడింది. రాజుగారు ఉన్న దగ్గరికి వెళ్ళింది. రాజుగారు దండం చూపించారు. ఆమె ఆయన కొనముట్టింది. రాణి నీకేమి కావాలి, రాజ్యంలో సగము కావాలా అని అడుగుతాడు. లేదు నీవు ఈ హామాను భోజనానికి రావాలని అడిగింది. అబ్బా పిచ్చి పిల్ల, ఎంత చేసి భోజనం కోసం సరే వస్తాంలే పో అని చెప్పాడు. సరే భోజనం చేశారు. భోజనం చేయమని ఏం కావాలి నీకు చెప్పు, రాజ్యంలో సగం ఇచ్చేస్తానంటున్నాడు. మరలా రేపు కూడా భోజనానికి రండి అని చెప్పింది. రేపు కూడా భోజనం పెట్టిన తర్వాత ఏమిటి నీ బాధ ఏమిటంటే, ఇదిగో మా యూదులందరినీ సంహరించడానికి ఒకడు కుట్ర పన్నాడు. ఎవడు వాడు? ఇదిగో నీ పక్కన ఉన్నవాడు ఈడే, ఈ హామానే అని చెప్పాడు. ఈ లోపు ఇంకొకడు వచ్చాడు. అయ్యా ఈ హామాను మొర్దెకైని ఉరి తీయడానికి వాళ్ళ ఇంటి దగ్గర 50 మూరలు ఎత్తు ఉరికాయ రెడీ చేశాడు. అయ్యా వీడిన ఆ ఉరికాయ మీద వీడినే వేసేయండి అని చెప్పాడు. అయిపోయింది. రాజుగారి ఉంగరం తీసి మొర్దెకైకి ఎస్తేరుకి ఇచ్చేసాడు. ఎందుకంటే రాజుగారు ముద్రించిన తర్వాత దాన్ని ఎవరు రాజుగారు కూడా రద్దు చేయలేరు. ఇదిగో ఉంగరం ఏమి చేస్తారో చేసుకోండి అని చెప్పాడు. ఇప్పుడు ఎస్తేరు మొర్దెకై అందరూ ఆలోచన పడ్డారు. ఏమి చేయాలి ప్రార్థన చేసి ప్రభు వైపు చూశారు. ఆ డేట్ కంటే ముందు డేట్ తీసుకొని ఆ తాకీదులు రాజు పేరిట రాయించి ముద్ర వేసి అన్ని సంస్థానాలకు పంపిస్తారు. ఏమని? యూదులు తమ శత్రువులను దోచుగా వచ్చి చంపి వచ్చిన ఉత్తరం దారి అయిపోయింది. ఎప్పుడైతే ఆజ్ఞ బయలుదేరిందో యూదులందరూ ఏం చేశారంటే వారి శత్రువులైన వారందరినీ కూడా చంపేశారు. వారి యొక్క ఆస్తిని కొల్లబెట్టుకున్నారు. అక్కడ వ్రాయబడింది, షూషాను పట్టణము ఎంతో సంతోషించాను. ఒకప్పుడు షూషాను పట్టణము కలతపడింది, ఇప్పుడు షూషాను పట్టణము సంతోషించింది. గోనెబట్టు కట్టుకున్న మొర్దెకై రాజవస్త్రములు కట్టుకొని బంగారు పెద్ద కిరీటం పెట్టుకొని ప్రధానమంత్రి హోదాతో దిగి వస్తుంటే యూదులందరూ సంతోషిస్తున్నారు. కారణం దీనికి మధ్య ఏమి జరిగిందంటే ప్రార్థన జరిగింది. నీ ఇంటిలో కలతలు ఉన్నాయి, నీ ఇంటిలో కన్నీళ్ళు ఉన్నాయి, నీ ఇంటిలో అప్పులు ఉన్నాయి, నీ ఇంటిలో బాధలు ఉన్నాయి, నీ ఇంట్లో రోగం ఉంది, నీ ఇంటిలో అవమానం ఉంది, నీ ఇంటిలో దుఃఖం ఉంది. నీకు ఆ కలత నుంచి విడుదల పొంది సంతోషం పొందాలి అంటే ప్రార్థన చేయాలి. ఎస్తేరు ఆ విధంగా చేసింది, మొర్దెకై ఆ విధంగా చేశారు. కారణం ఏంటంటే ప్రార్థన. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పదమే కనబడదు, ప్రభువు అనే పదమే కనబడదు, దేవా అనే పదమే కనబడదు. కానీ దేవుని కార్యములన్నీ కూడా దేవుడు ఎస్తేరు గ్రంథంలో రాయించాడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు మన కన్నులు తెరవటానికి. షూషాను పట్టణము కలత చెందింది. షూషాను పట్టణం ఎంతో సంతోషించింది. కలతకు సంతోషానికి మధ్య ఏమి జరిగిందంటే ప్రార్థన జరిగింది. ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మన కన్నీటిని నాట్యముగా మార్చాలి అంటే, గోనెబట్టు విడిపించి ఉల్లాస వస్త్రం ధరింప చేయాలి అంటే నీ జీవితంలో మన జీవితంలో ప్రార్థనా కాలం అంటూ ఉండాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనగా మనుషుల సహవాసం ప్రక్కన పెట్టి దేవునితో మమేకమై నీ సమస్యలు, నీ బాధలు, నీ కష్టాలు, నీ ఉపద్రవములన్నీ ఆయనకి చెప్పుకోవటం. విశ్వాస సహితముగా మనం ప్రార్థన చేయాలి. చాలా సంవత్సరాల క్రితం విజయవాడ పట్టణానికి గొప్ప దైవజనుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు వస్తున్నారు. ఎవరు వస్తున్నారండి? సాధు సుందర్ సింగ్ గారు వస్తున్నారు. ఆ విషయం తెలిసి చాలా ఊరుల నుంచి ఆ విజయవాడ గ్రౌండ్కి వెళ్తున్నారు. అలాగే గుడివాడలోంచి ఒక తల్లిగారు, చాలా సంవత్సరాలైన వారికి ఆవిడికి గర్భఫలం లేదు, ఒక పేద తల్లిగారు గుడివాడ నుంచి నడుచుకుంటూ విజయవాడ వెళ్ళింది మీటింగ్స్కి. ఆ మీటింగ్స్ 3 రోజులు పాలు పొందింది. 3వ రోజున ప్రార్థన చేస్తుంది. కడుపు మీద చేయి పెట్టుకొని మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ మట్టిలో గ్రౌండ్లో ప్రార్థన చేస్తుంది. నాయనా పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, విన్నపములు వినువాడా, నీ వైపు చూస్తున్నాను, నాకు ఒక కుమారుని దయచేయండి, ఇలాంటి కుమారుని దయచేయండి. ఎలాంటి కుమారుని? సాధు సుందర్ సింగ్ గారు లాంటి కుమారుని నాకు దయచేయండి అని ఆయన చెయ్యి చూపించి కడుపు మీద చేయి పెట్టుకొని ప్రార్థన చేసిందండి. ఆమె విశ్వాసాన్ని చూశాడు.
ఆమె గర్భము తెరిచాడు, ఆమెకు కుమారుడు పుట్టాడు, పెద్దవాడయ్యాడు, భూలోకములు తలకిందలు చేసేటట్టుగా మహా గొప్ప దైవజనుడిగా మాడాడు. ఆయనే మన్నా వ్యవస్థాపకులైనటువంటి పిఎల్ పరంజ్యోతయ్య గారు. హల్లెలూయా. పరంజ్యోతయ్య గారు తల్లిగారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆయనను భూమి మీదకి పంపించాడు. ఈ రోజున నీకు గర్భఫలమే లేదా? ఈ రోజున నీకు ఆస్తి లేదా? ఈ రోజున నీకు అప్పులతో ఉన్నావా? సమస్యలతో ఉన్నావా? నీ చేతి ఆ సమస్య మీద పెట్టి నీ చెయ్యి పరలోకపు తట్టు ఎత్తి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన దగ్గర రాత్రి చెప్పాను కదండి, కొలస్సే పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే దాచబడ్డాయి. పరలోకపు తండ్రి ధనవంతుడు, ఆయన బిడ్డలమైన మనము దరిద్రులుగా ఉండుట ఆయనకి ఇష్టము కాదు. పరలోకపు తండ్రి ఐశ్వర్యవంతుడు, ఆయన బిడ్డలమైన అప్పులు పావులట ఇష్టము కాదు. పరలోకపు తండ్రి సమృద్ధినిచ్చేవాడు, నీవు నేను లేమితో ఉంటావు ఆయనకి ఇష్టము కాదు. 23వ కీర్తన దావీదు గారు అంటున్నారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. అనగండి, నాకు కరువు అనేదే రాదు. ఆయన పచ్చికల చోట్ల ఆయన పరుండ చేస్తాడు అంటున్నాడు. ఆయన పచ్చికి తినిపించడమే కాదండి, గడ్డి మీట దగ్గర గేదెని కట్టేస్తే తింటూ ఎలా పడుకుంటాదో ఆ విధమైన సమృద్ధిని ఇస్తాడు దేవుడు. అందుకే బైబిల్ అంటుంది, యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం వచ్చి అది ఎక్కువ కాదు. నువ్వు రాత్రింపగలు ఎంత కొట్టుకున్నా పాయింట్ 1 దేవుడిచ్చే ఆశీర్వాదం 99.9 కాదు, 100. అందుకని అబ్రహాం అంటాడు, సొదొమ రాజు వచ్చి ఏమంటాడు తెలుసా? ఓ అబ్రహామా, నా మనుషులు నాకిచ్చి ఈ వచ్చినటువంటి దోచుకునేదాన్ని నీవు తీసుకో అంటాడు. అబ్రహాం అంటాడు, చెప్పుల వారు కూడా నాకు వద్దు, రేపన్న రోజున నేనే అబ్రహాముని ధనవంతునిగా చేశానంటావు, నాకు అవసరం లేదు, నా పనివారు తీసుకోవడానికి ఆహారం తప్ప నాకేమీ వద్దని చెప్పాడు. ఎందుకో తెలుసా? అబ్రహాముకు తెలుసు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను ఆశీర్వదిస్తాన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన పేరు తెలీదు, ఆయన ఊరు తెలీదు, ఎక్కడుంటాడో తెలీదు, ఏమీ తెలీదు. సమస్తముని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించాడు, విశ్వాసముతో ఆయన వైపు చూశాడు. అబ్రహాము అనే పేరు ప్రపంచంలోనే అబ్రహాము మించిన పేరు అనేది ఎక్స్ట్రా ఉన్నతమైన పేరు లేదు మానవులలో. దేవుని నామం యేసు ప్రభు నామం ఉన్నతమైనది. కానీ అబ్రహాము యూదులకు తండ్రి, మహమ్మదీయులకు తండ్రి, క్రైస్తవులకు తండ్రి, ఆర్యులకు తండ్రి. ఎందుకో తెలుసా? కెతూరాకు సంతానం పుట్టారు, కెతూరాకు కొడుకులు పుట్టారు, ఆ కొడుకులు తూర్పు దేశం వైపు వచ్చారు. భక్తులు చెబుతారు, ఆ కొడుకులు 2 కొడుకులు ఆర్యులు అంటారు. ఈ భూమి మీద జనములందరికీ కూడా అబ్రహాము గారు తండ్రి. అంత ఉన్నతంగా హెచ్చించడానికి కారణం, ఏ ఊరు వెళితే ఆ ఊరు అబ్రహాము గారు ఆ ఊరిలో బలిపీఠం కట్టేవాడు. నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ప్రార్థన చేస్తావా? నువ్వు ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో దేవుని వైపు చూస్తావా? దేవుని వాక్యం అంటుంది ఇక్కడ ఈ రోజున మన జీవితాల్లో, ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనా కాలమున వీరు ప్రార్థన చేయటానికి దేవాలయమునకు వీరు ఎక్కి వెళ్ళుచున్నారు. అది మనం గమనించాలి. రెండవదిగా మనం గమనిస్తే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములకు వెళ్ళి వారిని భిక్షం అడుగుతున్నాడు. కొందరు ప్రతిదిన వాడిని శృంగారపు దేవాలయం ద్వారమున ఏం చేస్తారంటే కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. పాపం లేవలేడు, కూర్చోబెడుతున్నారు. ఆ దేవాలయం తలుపులేసేటప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. మీరు గమనించండి, వాడు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడో రోజు అడుక్కుంటూనే ఉన్నాడు. శాశ్వత పరిష్కారం అంటూ వాని జీవితంలో రాలేదు. గత సంవత్సరం వచ్చాడు, ఆ పై సంవత్సరం వచ్చాడు, ఆ పై సంవత్సరం వచ్చాడు, అంతకుముందు నెల వచ్చాడు, రోజు వచ్చాడు, రోజు కనబడుతున్నాడు. దేవాలయంకి వచ్చి వాళ్ళు దీవించబడుతున్నారు, కానీ అడుక్కున్నాడు మాత్రం అలాగే ఉంటున్నాడు. కారణం ఏంటంటే, వాడు అప్పటి వరకు వారి చేతుల వైపే చూశాడు, వారిచ్చే కానుకల వైపు చూశాడు, వారిచ్చే నాణేల వైపు చూశాడు. ఒకానొక కాలం వచ్చింది. ఆ కాలమున పేతురు యోహానులు వెళ్ళినప్పుడు పేతురు యోహానుల దగ్గర ఏమైనా దొరికిద్దేమో అని వాడు చూస్తున్నాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, ఏమని? అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని, అందరు గట్టిగా చెప్పండి అమ్మా, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడని యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను. హల్లెలూయా. అప్పటి వరకు అందరి చేతుల వైపు చూశాడు.
మనకి 123 కీర్తనలు కూడా రాయబడింది ఏమని? దాసుల కన్నులు యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు యజమానురాలి చేతి తట్టును చూచినట్టుగా మన దేవుడైన యెహోవా కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టే చూచుచున్నవి. దాసులు దాసీలు ఎవరి వైపు చూస్తారంట? యజమానుల చేతి తట్టు. వీడు కూడా అందరి చేతి తట్టే చూశాడు. చేతుల తట్టు చూశాడు కాబట్టి మళ్ళీ అడుక్కోవాల్సి వస్తుంది. ఒక టైం వచ్చింది, పేతురు గారు అంటున్నారు, నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నేను ఏమి కలిగి ఉన్నానంటే, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, వజ్ర వైడూర్యాలు లేవు, అమూల్యమైనవి ఈ లోక సంబంధమైనవి క్షయమైనవి ఏమీ లేవు. అక్షయమైనది, వాడబారడి, నిష్కలంకుడైన మహిమగల పరలోకపు తండ్రి కుమారుడైన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగున్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు నాలో ఉన్నాడు, నా వైపు చూడని చెప్పాడు. ఎవరున్నారండి పేతురులో? ఎవరున్నారండి? ఆకాశం మహాకాశం పట్టజాలిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మరణమును మరణపు ముళ్ళును సమాధిని జయించి తిరిగి లేచిన దేవుడు పేతురులో ఉన్నాడు. ఎప్పుడైతే వాడు పేతురు తట్టు తేరి చూశాడో, ఆ పేతురు గారు వాని చెయ్యి పట్టుకొని లేవనెత్తేటప్పటికీ వాని చీలమండల్లో బలము పొందింది. ఎంత 4 స్టెప్పులు లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులేసుకుంటూ ఎక్కడికి వెళ్ళాడండి? దేవాలయములకి వెళ్ళాడు. ఈ రోజున నీవు నేను కూడా చాలా సమస్యలలో చతికిలపడి ఉన్నావేమో. ఈ చతికిలపడి ఉన్న జీవితంలో ప్రభుత్వం వైపు చూస్తున్నావేమో. ఈ చతికిలపడి ఉన్న జీవితంలో అమ్మగారి వైపు, అత్తింటి వారి వైపు చూస్తున్నావేమో. చతికిలపడి ఉన్న జీవితంలో మానవ సహాయం కొరకు చూస్తున్నావేమో. చతికిలపడి ఉన్న జీవితంలో మనుషుల సహాయం కొరకు చూస్తున్నావేమో. మనుషుల సహాయం అయిపోద్ది, మరలా రేపు నువ్వు సహాయం కొరకు చూడాలి. కానీ దేవుని వాక్యం అంటుంది, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు ప్రభు వైపు చూడాలి. ఇతడు ఎవరి వైపు చూశాడండి? యేసు ప్రభు వైపు చూశాడు. యేసు ప్రభు వైపు చూసిన వెంటనే వాడు ఒక్కసారిగా లేచి, నిలిచి, నడిచి, గంతులేసుకుంటూ దేవాలయంకి వెళ్ళాడు. ఈ రోజున నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో రక్షణను బట్టి, విమోచన బట్టి, విడుదల బట్టి గంతులేసే జీవితం నీకుందా? ఆనందించే జీవితం నీకుందా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? పేతురు అంటున్నాడు, నా తట్టు తేరి చూడు. ఈ రోజున చాలామంది అనేక వారి వైపు చూస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడాలి. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో కొలస్సే పత్రికలో పౌలు గారు చాలా అద్భుతంగా రాస్తారు. ఒకసారి చూద్దారండి. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను, గమనించాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే. సమస్తమునకు ఆధారభూతుడు. సంగమన శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం ఆయన ఆదేయుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు అంత ఉన్నతమైన దేవుడు. ఈ రోజున యేసు ప్రభువారిని చాలామంది అనుకుంటారు అందరి దేవుల్లో ఒక దేవుడు, అవతారాల్లో ఒక అవతారం అని అనుకుంటూ ఉంటారు. ఒక చోట ఏమి జరిగిందంటే, ఒక యవనస్తుడికి చాలా ఆకాంక్ష దేవుణ్ణి వెతకాలని. దేవుణ్ణి వెతుకుతున్నాడు, దేవుని కొరకు పరితపిస్తున్నాడు. ఆ నాన్నగారు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, ఫోటోలన్నీ శుభ్రం చేసి వాటికి పూలదండలు వేసి అన్ని రెడీ చేయాలి. అయితే ఆ నాన్న అడిగాడు, నాన్న ఇటువైపు నుంచి మొదలు పెట్టినా ఇటువైపు నుంచి మొదలు పెట్టినా ఈ ఫోటోలన్నింటిలో ఎవరు పెద్ద దేవుడు ఎవరు చిన్న దేవుడు చెప్పన్నాడు. ఏమన్నాడండి? ఆ నాన్న అడుగుతున్నాడు, నాన్న ఈ ఫోటోలన్నిటిలో ఏ దేవుడు పెద్ద దేవుడు ఏ దేవుడు చిన్న దేవుడు చెప్పు. పెద్ద దేవుడితో మొదలు పెడతాను, చిన్న దేవుడితో ముగిస్తాను, లేదంటే పెద్ద దేవుడు కోపం వస్తుంది కదా అన్నాడు. ఆ నాన్న కూడా ఏం జవాబు చెప్పాలో తెలియలా. చెల్లికి ఏదో ఒకటి పక్కన మొదలు పెట్టరా అని చెప్పాడు. సరే మొదలు పెట్టాడు. తోడు రోజు అలా చేస్తున్నాడు. ఒకరోజు పక్క ఊర్లోకి ఒక స్వామీజీలు అనబడిన వారు వచ్చారు.
చాలా ప్రాముఖ్యమైన వారు వచ్చారు. ఈ అబ్బాయి ఆశ వారి దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు ఎవరో చెబుతారని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళాడు. సరే, మధ్య లంచ్ టైంలో స్వామీజీ గారి దగ్గరికి లోపలికి వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటా. కుర్రవాడే పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్వామీజీని కాలు పట్టేసుకున్నాడు. రే, ఎందుకు ఇలా పట్టుకున్నావు అంటే, స్వామీజీ నేను చాలా వెతుకుతున్నాను, నిజమైన దేవుడు ఎవరు ఎక్కడుంటాడో నాకు చెప్పు అని పట్టుకుంటున్నాడు. ఒరేయ్, నన్ను తినేస్తున్నాడు, తీసుకెళ్ళండి రా అని చెప్తున్నాడు. ఆయన ఈ అబ్బాయి వదిలిపెట్టలా. ఎవరో చెప్పు, ఎక్కడున్నాడో చెప్పు అంటున్నాడు ఆయన. ఈయన ఎప్పుడైతే ఇలా గట్టిగా పిల్లాడు పట్టుకున్నాడో ఆయన చెయ్యి పైకెత్తి ఇలా పైకి తిప్పి సంస్కృతంలో 2 మాటలు చెప్పాడు. సంస్కృతంలో 2 మాటలు చెప్పి ఈ అబ్బాయికి ఏం అర్థం కాల. ఒరేయ్, నేను తీసుకెళ్ళరా అని చెప్పారు. ఆయన అనుచరుడు వచ్చి లాక్కెళ్ళిపోతుంటే ఆయన కాలు పట్టేసుకున్నాడు. అయ్యా, ఆయన ఏమి చెప్పాడో నాకు అర్థం కాలేదు, నేను చెప్పా అన్నాడు. ఆయన బయటకు వచ్చినది చెబుతాను రా. దేవుడు అనబడిన వాడు సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉంటాడు. దేవుడు అనబడిన వాడు మరణమును జయించిన వాడై ఉంటాడు. దేవుడు అనబడిన వాడికి కామ క్రోధ మోహ మదమాత్యం లేనివాడై ఉంటాడు. దేవుడు అనబడిన వాడికి వివాహం ఆయన వివాహం అనేది చేసుకొని వాడై ఉంటాడు. దేవుడైన వాడు పవిత్రుడుగా ఉంటాడు. దేవుడనే వాడు ప్రేమాస్వరూపై ఉంటాడు. దేవుడనే వాడు రక్తం చిందించి ఉంటాడు. ఇలా కొన్ని మాటలు చెప్పాడు. ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. ఆయనకి తెలిసిన గ్రంథములన్నీ చదవటం మొదలుపెట్టాడు. ఒక్క బైబిల్ తప్ప అదే మాటలు తిరుగుతూ ఉన్నాయి. అన్ని గ్రంథాలు తీస్తున్నాడు. ఎక్కడ కూడా ఆయన చెప్పిన ఏమీ కనపట్లేదు. చివరికి బైబిల్ దగ్గరకు వచ్చాడు. బైబిల్ దగ్గరకు వచ్చి క్రొత్త నిబంధన చదువుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆగిపోయాడు. ఎవరు ఆయన? యేసు ప్రభువారు. ఆయనలో వెలుగు ఉండెను, ఆయన నిజమైన వెలుగు ఉండెను, లోకములకు వచ్చుచు ప్రతి మనిషిని వెలుగచ్చుచున్నది. 14వ వచనంకి వచ్చాడు. ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. ఇంకా 50% డౌన్ అయిపోయాడు. 18వ వచనంకి వచ్చాడు. ఎవడును ఎప్పుడును తండ్రిని చూడలేదు కానీ తండ్రి రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఎవరు? యేసు ప్రభువారు. ఇంకా చదువుకుంటూ వెళ్ళాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. ఆగిపోయాడు అక్కడ. మళ్ళీ చదివాడు. నిర్ధారణ చేసుకున్నాడు. మోకాళ్ళ మీదకి వచ్చాడు. 2 చేతుల పైకెత్తాడు. నాయన ఆది సంభూతుడా, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, వాక్యమైన దేవా, ఆది అయిన దేవా, సృష్టికర్త అయిన దేవా, మీకే స్తోత్రాలు. నా కొరకే నా పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్ల, నా పాపల కొరకు మరణించావు, నువ్వు రక్తం చిందించావు, నువ్వు దేవుడు ఒప్పుకొనుచున్నాను అని ఎంత గంభీరమైన ప్రార్థన చేశాడండి మోకాళ్ళ మీద ఉండి. ఆ క్షణమందు యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుర్రవాడి పాపములు క్షమించాడు. ఆ కుర్రవాడు రక్షించబడాడు. ఇప్పుడు గొప్ప దైవజనుడయ్యాడు. హల్లెలూయా. ఇలాంటి వారి సాక్ష్యాలు చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సాక్ష్యాలు. ఇదంతా ఎందుకు చెప్పానంటే చాలామంది కింద వైపే చూస్తున్నారు, భూలోకం వైపే చూస్తున్నారు, 4 దిక్కులా చూస్తున్నారు. తూర్పు వైపు చూస్తున్నారు, పడమటి వైపు చూస్తున్నారు, ఉత్తరం వైపు చూస్తున్నారు, దక్షిణ వైపు చూస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడలేదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తారో వారు రక్షించబడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులో ఏముంది? జీవం ఉంది. యేసు ప్రభులో వెలుగు ఉంది. యేసు ప్రభులో విమోచనం ఉంది. యేసు ప్రభులో రక్షణ ఉంది. యేసు ప్రభులో పరలోక రాజ్యపు తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి. యేసు ప్రభులో నిండైనటువంటి ప్రేమ ఉన్నది. ఈ మాటలు వింటున్న సహోదరుడా, నేను దీంట్లోనే పుట్టాను, దీంట్లో వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. కానీ సత్యము తెలుసుకోకుండా చనిపోతే కనుక నేరుగా నరకమునకు వెళ్ళిపోతాం. ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చనిపోతాం. 2 సార్లు జన్మిస్తే ఒకేసారి చచ్చిపోతాం. మరలా చెబుతున్నాను, ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చచ్చిపోతాం. 2 సార్లు జన్మిస్తే ఒకటేసారి చచ్చిపోతాం. ఒక్కసారి జన్మించడం అంటే మనమందరం కూడా తల్లి గర్భమందు జన్మించాం. అది మొదటి జన్మ. 2వ జన్మ లేకుండా, అనగా పునర్జన్మ సంబంధమైన స్నానం లేకుండా, తిరిగి జన్మించే అనుభవం లేకుండా చనిపోయామనుకోండి, అది 2వ మరణం. ఎక్కడికి? ఒక మనిషి చనిపోయిన తర్వాత పూడ్చిపెడతారు, కాల్చివేస్తారు. ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే ఆ 2వ జన్మ పొందలేదు కాబట్టి నేరుగా నరకానికి వెళ్ళిపోతాడు. ఆ 2వ జన్మం అనగా
యేసుక్రీస్తు ప్రభు అంటారు నికోదేముతో యోహాను 3లో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని యేసు ప్రభు చెప్పారు. అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు నీ సొంత రక్షకుడిని అంగీకరించాలి. యేసు ప్రభు నీ పాపముల కొరకు మరణించాడని నమ్మాలి. యేసు ప్రభు నీ పాపముల కొరకు మరణించి తిరిగి సమాధిని తిరిగి లేచి జయించాడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు తిరిగి రానయ్యున్నాడని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు వారి త్రియేక దేవుడని నమ్మాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తామో ప్రభు అయిన యేసు రక్తం ప్రతి పాప నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తారు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారి మొదట చనిపోయినా కానీ ఆ వారి ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే దేవుని యొద్దకు వెళుతుంది. ఒకే ఇంటిలో ఇద్దరు ఉన్నారు. ధనవంతుడు ఉన్నాడు, వాడు ఒకటేసారి జన్మించాడు, 2 సార్లు చచ్చిపోయాడు. లాజరు ఉన్నాడు, 2 సార్లు జన్మించాడు, ఒకటేసారి చనిపోయాడు. వీడు 2 సార్లు చనిపోయాడు. ధనవంతుడు మామూలుగా చనిపోయాడు, ఆత్మలో కూడా పాతాళములో కేకలు వేస్తున్నాడు. లాజర్ అనే బెగ్గర్, ఇంగ్లీష్లో బెగ్గర్ అని ఉంటుంది, ఆ చిన్న గోచి పెట్టుకొని ఉన్నాడు గుమ్మం కాడ. ఈడు గుమ్మం దగ్గరే ఉండేవాడు. ఆహారపు రొట్టె ముక్కలు లేవు, కురుపులు పరిపక్వతలకు వచ్చేసినాయి, కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. అయినప్పటికీ గాయములు కట్టుకోవడానికి డబ్బులు లేవు, కానీ చచ్చిపోయాడు. పేదవాడు కాబట్టి మున్సిపాలిటీ వారు ఈడ్చవతల పడేశారు. ఇతను ధనవంతుడు కాబట్టి మేళ తాళాలతో గంభీర ధ్వనులతో తీసుకెళ్లి భూస్థాపన చేశారు. చచ్చిపోయిన క్షణములోనే పాతాళములో కళ్ళు తెరిచాడు. ఈ లాజరు చచ్చిపోయిన క్షణములోనే దేవదూతలు వచ్చి సన్మానం చేసుకొని పరలోక రాజ్యమునికి తీసుకెళ్లారు. కారణం, ఇతనికి తినటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఉండటానికి లేదు, కురుపులు బాగు చేసుకోవడానికి కూడా లేదు. కానీ ఏముందంటే ఇతనికి రక్షణ ఉంది, ఇతనికి మారు మనసు ఉంది, ఇతనికి పాప క్షమాపణ ఉంది, ఇతనికి యేసు ప్రభువు తన జీవితంలో ఉన్నాడు కాబట్టి చచ్చిపోయిన క్షణములోనే పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు. ఈ భూమి మీద ఎన్ని ఉన్నా నీవు రెండవసారి తిరిగి జన్మించకపోతే యేసు ప్రభు అంటారు, ఓరి వెర్రివాడా, ఇప్పుడే నీ ప్రాణమును కోరుచున్నారు, నీవు సంపాదించినది యావత్తు ఎవని వశమగును. ద గ్రేట్ అలెగ్జాండర్ 33.5 సంవత్సరములు వచ్చేటప్పటికి ప్రపంచాన్ని 90% జయించేశాడు. ఒక్క విషపు దోమ కుట్టి జబ్బు పడ్డాడు. చాలా పెద్ద వైద్యులు వచ్చారు, బాగు చేయాలనుకున్నారు, ఏమీ బాగు చేయట్లేదు. అక్కడున్న వారందరినీ పిలిచాడు, ఒరే బాబు, నాకు 3 కోరికలు ఉన్నాయి, 3 కోరికలు తీర్చండి రా అని చెప్పాడు. చచ్చిపోతున్నాను నేనని చెప్పాడు. చెప్పండి రాజా అన్నాడు. ఏమీ లేదు, నేను చచ్చిపోయిన తర్వాత నా పెట్టికి 2 రంధ్రాలు పెట్టండి, ఇటువైపు ఇక చెయ్య, అటువైపు ఒక చెయ్య, పెట్టి మీద రాయండి, ద గ్రేట్ అలెగ్జాండర్ దిగంబరిగా వచ్చాడు, దిగంబరిగా వెళ్ళిపోచున్నాడు అని రాయండి. ఓకే రాజా. రెండవది ఏంటి? నా పెట్టిన నా వైద్యులే మోయాలి, నాకు వైద్యం చేసిన డాక్టర్లే మోయాలి. ఎందుకంటే నన్ను నా డాక్టర్లు బతికించలేకపోయారు. నా సొమ్ము తిన్నవారు, నా డబ్బు తిన్నవారు, నా సొంత వైద్యులే నన్ను బ్రతికించలేకపోయారు కాబట్టి నా డాక్టర్లే నన్ను మోయాలి. ఓకే రాజా. మూడవ కోరిక ఏంటి? నేను ఎంతైతే ఇన్ని సంవత్సరాలు సంపాదించానో అవన్నీ దారి పొడుగునా రాసులుగా పోసేయండి, పోసేసి వాటి మీద నడుచుకుంటూ నన్ను మోసుకెళ్ళండి. ఎందుకు రాజా? ఎందుకంటే నేను ఎన్నో ప్రాణాలు తీశాను, ఎన్నో రాజ్యాలు జయించాను, ఎంతోమంది రాజులు చంపేశాను, మనుషులు చంపాను, స్త్రీలు చంపాను, పురుషులను చంపాను, ఈ ఆస్తి కొరకే, ఈ డబ్బు కొరకే, ఈ నగల కొరకే. కానీ ఈ డబ్బు, ఈ నగలు, ఈ ఆస్తి నా ప్రాణాన్ని కాపాడలేకపోయిందని చెప్పాడు. హల్లెలూయా. సర్వలోకానికి రక్షణ లేనటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ ఇస్తున్నాడు 3 ప్రకటనలు. 1, ప్రియమైన సహోదరి సహోదరుడా, యోబు మహాశ్రేయుడు అంటున్నాడు, 2 చేతుల పైకెత్తాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. నా తల్లి గర్భముందు దిగంబరిగా వచ్చాను, నేను దిగంబరిగా వెళ్ళిపోతానని చెప్పాడు. ఈ కాలంలో గ్రేట్ అలెగ్జాండర్ అంటున్నాడు, ఇంతమందిని చంపాను కానీ, ఇంత అర్జించాను కానీ ఏది నా ప్రాణాన్ని కాపాడలేదు అంటున్నాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. నీతి అనగా నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారే ఉగ్రత నుండి రక్షిస్తారు, రెండో మరణం నుంచి రక్షిస్తారు, పాతాళం నుంచి రక్షిస్తారు, శాపం నుంచి రక్షిస్తారు, దైవోగ్రత నుంచి రక్షిస్తాడు. ఆయన మాత్రమే సాధ్యుడు. హల్లెలూయా. ఆ గ్రంథము విప్పటికి ఎవడు యోగ్యుడు లేడు. యోధా గోత్రపు సింహమై వధించబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే రెండవ మరణం నుంచి నన్ను తప్పించగలుగుతాడు. ఈ విషయం తెలుసుకున్నావా? ఈ మాటలు విన్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఒక్కసారి జన్మించావేమో, నీ మరణమునకు సమీపించిందేమో, నీ కాలము దగ్గరికి వచ్చిందేమో, నీ మరణపు గడియలు దగ్గరికి వచ్చినవేమో. మన పోకడా దేవుని రాకడా ఎవ్వరికీ తెలియదు.
వాచీలకి వారంటీ గ్యారంటీ ఉంది, సెల్ ఫోన్లకు వారంటీ గ్యారంటీ ఉంది, పనిముట్లకు వారంటీ గ్యారంటీ ఉంది. మానవ జీవితానికి నో వారంటీ, నో గ్యారంటీ. ఇంతలో కనపడంతలో మాయపోయి ఆవిరితో సమానం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు వస్తే, యేసు ప్రభు రక్తములో కడగబడితే, ఆ విశ్వాసన మన కర్తవ్యం కొనసాగించేవాడైన ఆ ప్రభు వైపు చూస్తే నీ జీవితానికి వారంటీ గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? చనిపోయిన క్షణములోనే పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాం. చనిపోయిన క్షణములోనే దగదగ మెరిసి వస్త్రములు ధరిస్తాం. చనిపోయిన క్షణములోనే మహిమగల రాజ్యంలో ప్రవేశిస్తాం. చనిపోయిన క్షణములోనే బంగారపు వీధులలో ఉంటాం. యేసు ప్రభువు చెప్పారు, యోహాను సువార్త 14 అధ్యాయం అంటున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మ్యాన్షన్స్, రాజభవనాలు ఉన్నాయి. లేని ఎడలా చెప్పుదును, నేనుండు స్థలములో మీరునూ ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవడానికి వస్తానని చెప్పాడు. ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆది కాండము నుంచి సువార్తల వరకు యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు ఏ ప్రవచనాలు అయితే ప్రవచించబడ్డాయో అవన్నీ నెరవేర్చబడ్డాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సంఘము గురించి ఏమి చెప్పారో అవన్నీ నెరవేరే కాలము సమీపించింది. అన్నిటి అంతము సమీపించింది అంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తానన్న దేవుడు రాక మానడు. పౌలు గారు రాస్తాడు, తెస్సలోనికైన మొదటి పత్రిక అంటాడు, ఆ కాలమును గూర్చి ఆ గడియను గూర్చి మీకు రాయనక్కర్లేదు, మీకు తెలుసు ఆ దినము దొంగ ఎలా వచ్చునో యేసుక్రీస్తు ప్రభు వారు రాకడ అలా వచ్చును అని చెప్పాడు. మరి నీవు సిద్ధమా? నేను సిద్ధమా? ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ నీవు రక్షించబడితే నీ ఇంటి వారి సంగతి ఏంటి? భార్య రక్షించబడితే భర్త సంగతి ఏంటి? భర్త రక్షించబడితే భార్య సంగతి ఏంటి? తల్లిదండ్రులు రక్షించబడితే బిడ్డల సంగతి ఏంటి? బిడ్డలు రక్షించబడితే నీ ఊరి వారి సంగతి ఏంటి? ఒక్కసారి ప్రశ్న వేసుకో. రేపు అనేది నీది కాదు. నా బైబిల్ అంటుంది మనము నిన్నటి వారమే. నిన్న ఏమి జరిగిందో నీకు నాకు తెలుసు. ఇప్పుడు 11 గంటల 6 నిమిషాలు అయింది. 7వ నిమిషానికి ఏమి జరుగుతుందో నీకు నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. సేఫ్ జోన్లో ఉండాలంటే, సురక్షితమైన ప్రదేశంలో ఉండాలంటే యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు దానిలోకి ప్రవేశించి సురక్షితముగా నివసిస్తాడు. అనగా యేసు అనే నామములో ప్రవేశిస్తే, యేసు అనే నామములో రక్షించబడితే, యేసు అనే నామములో విమోచింపబడితే నీకు వారంటీ గ్యారంటీ ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇవన్నీ భూమి ఆకాశములు గతించిపోయే సమయం వస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. మా హైదరాబాద్కి వచ్చి చూస్తే మీకు కనపడుతుంది. ఒకప్పుడు మేము కోకాపేట, నానక్కరం కూడా అవన్నీ మేము సువార్త ప్రకటించాం చాలా సంవత్సరాల క్రితం. అప్పుడు ఆ బిల్డింగ్ లేవు, ఆ కంపెనీ లేవు, ఏమీ లేవు. మా చర్చ్ యొక్క విజన్ ఏమిటంటే, సంవత్సరానికి ఒకసారి మే నెల ఒక 3 రోజులు ఒక 50 గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. కరపత్రాలు తీసుకుంటాం, న్యూ టెస్టిమెంట్లు తీసుకుంటాం. ఒక 30 మంది బయలుదేరుతాం. ఒక సంవత్సరం రాయలసీమ, ఒక సంవత్సరం తెలంగాణ, ఒక సంవత్సరం ఆంధ్రప్రదేశ్. అలాగా దాదాపు 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కరుడు కట్టినటువంటి నాగర కర్నూలు అంటారు, అక్కడే బైబిల్స్ కాల్ చేసి మీరు టీవీలో కూడా చూస్తుంటారు. ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళాం. ఆ ఊరందరికీ పత్రికలు పనిచేసాం. ఊరంతా న్యూ టెస్టిమెంట్లు పనిచేసాం. ఈలోపు మా వ్యాన్ని చుట్టుముట్టేశారు. వ్యాన్ని చుట్టుముట్టేసి వ్యాన్ కాల్ చేస్తామన్నారు. ఒకటే చెప్పి కాల్ చేసుకో అన్నాం. కాల్ చేసుకునే కానీ యేసు ప్రభు నమ్ముకో అన్నాం. ఆడికి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ప్రెసిడెంట్కి ఫోన్ చేశాడు, నాకు ఫోన్ ఇచ్చాడు. ఎందుకు వచ్చారు? సరే వచ్చేమో, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అన్నాం. వెళ్ళిపోండి అన్నాడు. అప్పటికి ఊరంతా బైబిల్స్ వెళ్ళిపోయినాయి, ఊరందరికీ కరపత్రాలు వెళ్ళిపోయినాయి. ఇంకో ఊరు వెళ్ళాం, ఇంకా బ్రష్ పెట్టుకున్నారు వాళ్ళు. ఏమరా పొద్దున వచ్చారో వెనకాల పడుతూ ఉన్నారు. టక బైబిల్స్ కరపత్ర ఊరికి ఇచ్చేసాం, అయిపోయింది. చాలా ప్రాంతాల్లో. ఎందుకు ఇదంతా చెప్పానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు రానే అన్నాడు. ఈలోపు మనం ఏమి చెయ్యాలి? సువార్త ప్రకటించారు. రాత్రి అయ్యగారు కూడా చెప్పారు కదా, సువార్త వెళ్ళగలిగితే వెళ్ళు, లేదంటే వెళ్ళేవారిని పంపించేందుకు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ కోకాపేట, నానక్కరం కూడా అటువైపు వెళ్తే ఇది హైదరాబాద్ అని అనిపిస్తుంది. అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడింది. ప్రపంచమే అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబడింది. కానీ ఇదంతా కూడా 3 నాళ్ళ ముచ్చటే. ఇంతలో కనపడంతలో మాయమైపోయి ఆవిరే సమస్తము కూడా బూడిదైపోయే టైం వస్తుంది. ఏమి నిలుస్తుంది? పరలోకము నిలుస్తుంది. ఎవరు నిలుస్తారు? దేవుని చిత్తము చెప్పని చేయవాడు నిలుస్తాడు. ఏది నిలుస్తుంది? దేవుని వాక్యము నిలుస్తుంది.
ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థనా కాలం నీకున్నదా? రెండవదిగా, నువ్వు చతికిల పడిపోయిన జీవితంలో ఉంటే కనుక యేసు ప్రభు వైపు చూశాడు, వాడు లేచాడు, నడిచాడు, గంతులు వేసుకుంటూ దేవాలయమునికి వెళ్ళాడు. నీ జీవితంలో లేచి నడిచి గంతులు వేయాలంటే, నీ సమస్య నుంచి లేవనెత్తబడాలంటే, ఉపద్రవం నుంచి లేవనెత్తబడాలంటే, బాధ నుంచి లేవనెత్తబడాలంటే, రోగము నుంచి లేవనెత్తబడాలంటే, విశ్వాసమైన కర్తవ్యాన్ని కొనసాగించి వాడైనా యేసు ప్రభు వైపు చూడు. ఇప్పటి వరకు చాలామంది వైపు చూస్తుంటావు. డాక్టర్ల వైపు చూస్తుంటావు, యాక్టర్ల వైపు చూస్తుంటావు, క్రికెటర్స్ వైపు చూస్తుంటావు, సినిమాల వైపు చూస్తుంటావు. మా చర్చిలో 70% మంది సినిమా వాళ్ళే వస్తారు. 70% కెమెరామ్యాన్లు ఉన్నారు, డాన్స్ మాస్టర్లు ఉన్నారు, మేకప్ వేసే వాళ్ళు ఉన్నారు, సైడ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకా డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. కామెడీ యాక్టర్ సుధాకర్ గారు అంటారు కదా, ఆయన కుటుంబంతో మా దగ్గరికి వస్తుంది. వాళ్ళ భార్య జయంతి గారు, ఆవిడ పేరు 4th స్టేజ్ క్యాన్సర్, చనిపోయే పరిస్థితి. 7 years బ్యాక్ చచ్చిపోతామని చెప్పారు. వాళ్ళ అక్క వాళ్ళు అన్నారు, నువ్వు మంచి బట్టలు కట్టుకోవద్దు, నువ్వు చచ్చిపోతే క్యాన్సర్ కదా అన్నారు. ఆవిడ నాకు ఫోన్ చేసింది, పాస్టర్ గారు నేను చచ్చిపోతానంట, నా బట్టలు మంచి బట్టలన్నీ పక్కన పెట్టి నువ్వు చచ్చిపోగతావు కదా, మేము కట్టుకుంటావు అన్నారు. అయ్యా ఏం భయపడకమ్మా, ప్రార్థన చేద్దాం. సంఘం అంతా ప్రార్థన చేశాం. ఆవిడ ఇప్పుడు కూడా సజీవురాలుగా ఉంది. ఒక 2 వారాల క్రితం మళ్ళీ చెకప్కి వెళ్ళింది. పాస్టర్ గారు అన్నీ నార్మల్ అని చెప్పారని చెప్పింది. సుధాకర్ గారు అయితే ఆయన రోజు డ్రింక్కి అలవాటు పడిపోయి ఈ బ్రెయిన్ స్వెల్లింగ్ వచ్చేసింది, కోమాలోకి వెళ్ళిపోయాడు. కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్లో అడ్మిట్ చేశారు. స్క్రోలింగ్ వస్తూ ఉంది టీవీలో, ఏమని, మరణ పడక మీద సుధాకర్ కోమాలో అని. హాస్పిటల్లో నేను వాళ్ళ భార్య ఇద్దరే ఉన్నాం. నన్ను కౌరు పెట్టింది, ఆవిడ వెళ్ళాను. 10 మంది డాక్టర్స్ ఆ బాడీ చుట్టూ ఉన్నారు. ఆయనకి అన్ని ఏదేదో వైర్లు పెట్టారు. అమ్మా సంతకం పెట్టేమ్మా అన్నారు. ఆమె నా వైపు పాస్టర్ గారు ఏం చేయమంటారు, సంతకం పెట్టేమ్మా ప్రార్థన చేద్దామని చెప్పాను. ఆ 10 మంది డాక్టర్ల మధ్యకి వెళ్ళి ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేశాను. నాయనైన సాక్షిగా నిలబెట్టిన ప్రార్థన చేశాం. సంఘం ప్రార్థన చేసింది. ఇప్పటికే సజీవుడిగా ఉన్నాడు. ప్రతి ఆదివారం 4వ సర్వీస్కి మా మందిరానికి వస్తాడు. ఒక 4 రోజుల క్రితమే వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, ఆయన బర్త్డే జరుపుకున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన జరిగించి ప్రార్థన చేసి వచ్చాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సినిమా యాక్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ ఇవన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చటే. మా చర్చ చుట్టుపక్కల ప్రతి సోమవారం ఎన్ని కరపత్రాలు తీసుకుని అందరూ చుట్టుపక్కలకి వెళ్ళి ప్రకటించేవారు. ఆ టైంలో ఎవరు ఉండేవారంటే, మన కూలి పనికి వెళ్ళేటప్పుడు సెంటర్లో ఎలా జనం ఉంటారో, షూటింగ్లకి వెళ్ళటానికి హైటెక్ బస్సులో మా చుట్టూ రోడ్ల మీద ఆగుంటాయి. అందరూ కూడా మంచిగా పెళ్ళిళ్ళకి వెళ్ళటానికి రెడీ అయినట్టు అయ్యి అందరూ ఆ బస్సుల మీద షూటింగ్కి వెళ్తారు. అది మా చర్చ్ అంతా చుట్టుపక్కలే ఉంటారు. అందరూ సినిమా వాళ్ళే. ఒక ఆయన వచ్చాడు, సినిమా స్టోరీ నా చేతిలో పెట్టాడు. ఈ స్టోరీ కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నాడు. ఏమని ప్రార్థన చేయాలి నేను? స్టోరీ నా చేతిలో పెట్టాడు, ప్రార్థన చేయమన్నాడు. నాయన కుటుంబాన్ని రక్షించిన ప్రార్థన చేశాను. ఆ చర్చికి రావటం మానేశాడు ఆయన. పర్వాలేదు. ఇలా చాలా ఎదురుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వారికి చెబుతూ ఉంటాం. చాలా మంచిగా చదువుకున్న వారు వస్తారు అక్కడికి. ఒకరోజు ప్రేయర్ ముగించుకొని మేము మెట్లు ఎక్కాం. బయటకు వచ్చి చూస్తే బాగా చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు. రోడ్డు మీద ఇస్త్రాక్ వేసుకొని అన్నం తిన్నారు. ఒరే బాబు, పాడు చేయకుండా నీట్గా పెట్టండి అమ్మా అని చెప్పాం. పాడు చేయం సార్ అన్నావు. నాకు డౌట్ వచ్చి, మీరు ఏ ఊరమ్మా మీది, ఎందుకు వచ్చారన్నా? మాది అమలాపురం సార్ అన్న. ఏం చదివా? MBA చదివాను సార్ అన్నాడు. ఇదేంటే కింద ఇస్త్రాగా పెట్టుకుని తిన్నామంటే, షూటింగ్కి వెళ్ళిపోవాలి సరిపోతుందా అన్నాడు. ఎందుకు వచ్చేవారా అంటే, అమ్మ నాన్నకి చెప్పకుండా. ఎందుకంటే దూరం నుంచి ఊర్లో టీవీలో చూస్తే ఒకలా ఉంటుంది సార్, దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే భలే ఉంది సార్, నీ బుద్ధి ఉందా బుద్ధి లేదు రే, నీకు మీ అమ్మ నాన్న చదివించింది ఎందుకు రా అన్నారు. ఇంకొక నువ్వేం చదివారంటే, ఆడు ఎంకమ్ అన్నాడు. ఇవేం చేసి ఎందుకు వచ్చారంటే, మాది వరంగల్ అన్నాడు. ఎందుకు వచ్చావు? షూటింగ్లో సార్. ఎంత ఇస్తారా మీకు? 300 ఇస్తారు సార్, భోజనం పెడతారు సార్, ఎక్కడ పడుకోవాలి, పొద్దున్న షూటింగ్ వెళ్ళిపోవాలి. అదే బాబుతో 90%. ఈ 3 నాళ్ళ ముచ్చట మెరిసే రంగుల కొరకు వస్తున్నారు. ఒకవేళ నీకు అలాంటి ఆశలు ఏమి లేకపోవచ్చు, నీకు సంబంధించిన ఆశ నీకు ఉండొచ్చు. దేని వైపు చూసినా అది అశాశ్వతమే. ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే శాశ్వతుడైనటువంటి దేవుడు. చరిత్ర పుటల్లో ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్కు ఇర్మీయా గ్రంథంలో అంటుంది, శూరుడు తన శౌర్యం బట్టి, జ్ఞాని తన జ్ఞానం బట్టి, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యం బట్టి అతిశయించకూడదు. దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు యెహోవాని నేనేని నన్ను బట్టి అతిశయించు. ఎవరిని బట్టి? యేసు ప్రభుని బట్టి. ఆయన నీకిచ్చిన రక్షణను బట్టి, నీకిచ్చిన విమోచన బట్టి, నీకిచ్చిన పరలోకం బట్టి, నీకిచ్చిన జీవవాక్యం బట్టి, నీకిచ్చిన మహిమగల దేవుణ్ణి బట్టి అతిశయించాలి. ఈ రోజుల్లో డబ్బును బట్టి, బంగారం బట్టి, దేన్ని బట్టి అతిశయిస్తున్నావు?
వీడు ఎప్పుడైతే వారి తట్టు చూశాడో లేచాడు, వాడికి రక్షణ వచ్చింది, విమోచన వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నా మాటలు నేను ముగిస్తూ ఉంటున్నాను. ఈ రోజున ఈ రాత్రి ఇక్కడి నుంచి వెళ్ళక ముందు నీవు నేను ఎటువైపు చూస్తున్నామో ఆ ప్రభు వైపు చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో వ్రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. ఎవరి వైపు చూడాలి? యెహోవా వైపు అనగా యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూడాలి. నీ డబ్బు వైపు చూస్తున్నావా? అది రెక్కలు ధరించి పారిపోతుంది. మనుషుల వైపు చూస్తున్నావా? మనుషుల సహాయం వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. వాడు మనుషుల వైపు చూశాడు, మరుసటి రోజున అడుక్కుంటున్నాడు. నువ్వు మనుషుల వైపు చూసావు, ఇంకా నువ్వు అదే స్థితిలో ఉన్నావేమో. ఆయన వైపు చూడు, ఆయన ఆశీర్వదించేవాడు. కళ్ళు మూసుకుందాం, మన హృదయాలను పరీక్ష చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నీకు ప్రార్థనా కాలం అంటూ ఉందా? నీకు సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఉగ్రతలో కొట్టిమిట్లాడుతున్నావేమో, కానీ ప్రార్థన చేయి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. షూషాన పట్టణము కలత చెందింది, ప్రార్థన చేశారు. షూషాన పట్టణము సంతోషభరితులైపోయారు. ఈ రోజున నీకు సమస్యల నుంచి విడుదల పొందాలంటే ఆ విధవరాలైన తల్లిగారు చేసిన ప్రార్థన ఆ షావుకారిక ముళ్ళునే విరిచింది. నీవు చేసిన ప్రార్థన నీ సమస్యల ముళ్ళుని విరుస్తుంది. నీవు చేసిన ప్రార్థన నీ దరిద్రమనే ముళ్ళుని విరుస్తుంది. నువ్వు చేసిన ప్రార్థన నీ రోగపు ముళ్ళుని విరుస్తుంది. నువ్వు చేసిన ప్రార్థన నీ అశాంతి అనే ముళ్ళుని విరుస్తుంది. ఆయన తట్టు చూడు. యేసు ప్రభు నామమున ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారు. అయ్యా, నేను ఈరోజు నీ వైపు చూసి ప్రార్థన చేస్తానన్నవారు మీ కుడి చేతిని పైకెత్తండి. నాయన, ఈరోజు నాయన నీ వైపు చూడకుండా నాకున్న దాని వైపు చూశాను కాబట్టి నిజమైనది పొందుకోలేకపోతున్న వారు ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూడు, నీకు వెలుగు కలుగును. వ్రాయబడిన లేఖనాలు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారు ముఖములెన్నడూ లజ్జింపకపోవును. యేసు తట్టు చూచివారు, మహిమగల ప్రభు తట్టు చూచివారు ఎప్పుడు సిగ్గుపడరు, ఎప్పుడు తలదించుకోరు. ఎప్పుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు, పైవాడిగా ఉంచుతాడు కానీ క్రిందివాడిగా ఉంచడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన వైపు చూద్దాం. నాయన, నీ తట్టే చూపుతున్నాను అయ్యా, కరుణించే వరకు నేను నా చేతులు నీ తట్టు చూపుతున్నాను వారు ఆయన తట్టు చేతులెత్తి ఒక్కసారి నిలబడి ఆ ప్రభు వైపు చూద్దాం. ఈ రోజున ఆ పుట్టికుంటి వాడిని లేవనెత్తి నడిపించి గంతులేయించిన దేవుడు నీ సమస్యలలో నేను నాట్యముగా మారుస్తాడు. నీ గోనె పట్టు విడిపించి నీకు ఉల్లాస వస్త్రం ధరింపచేస్తాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చివేస్తాడు. నీ దరిద్రాన్ని కొట్టివేసి ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. నీ అశాంతిని కొట్టివేసి నీకు శాంతితో నింపుతాడు. నీ దుఃఖమును కొట్టివేసి నీకు ఆనంద బాష్పాలుగా చేస్తాడు. నా యేసు ప్రభువారి వైపు చూడు. యేసు ఎక్కడ ఉన్నా కానీ ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతకాలం నీ జీవితంలో దేని వైపు చూసావో, ఎవరి వైపు చూసావో నాకు తెలియదు, కానీ భూమి ఆకాశం సృజించిన సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి సమస్తమును ఆయన మూలముగా కలిగిన ఆ యేసు ప్రభు వైపు చూడు. నీకు విమోచన, నీకు విడుదల, నీకు శాంతి, నీకు రక్షణ దొరికిన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ నామమున రక్షణ కలుగదు, యేసు నామమున రక్షణ కలుగును. ఏ నామమున రక్షణ కలుగదు. ఆకాశమందు గాని, భూమి యందు గాని, భూమి కింద నీళ్ళ యందు గాని మనుషులకు ఇవ్వబడిన నామములో ఏ నామమున రక్షణ కలుగదు. ఒక్క యేసు నామములో రక్షణ కలుగును. ఎందుకంటే యేసు అనే నామం వహించి వాడి భూమి మీదకి వచ్చి రక్తము చిందించాడు. ఆయన రక్తం ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తాడు. నీ రెండవసారి జన్మించావా? రెండవసారి జన్మించకపోతే మరణమునికి సమీపంగా ఉన్నావు. నాయనా, నా హృదయంలోకి రండి, నా పాపములను క్షమించండి, నన్ను రక్షించండి ప్రభు అంటే నేను రక్షించుడుగా సమర్థుడే అంటున్నాడు. ఈ మాటలు విని ప్రార్థన చేయ ఉన్న చోటున అయ్యా, ఈ తరంగములు, ఈ మైక్ తరంగముల ద్వారా నీ వింటున్నావేమో, నీవున్న చోట నిలబడి నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు నా పాపములన్నీ మీ రక్తముతో కడగండి. నీ దేవుడిని ఒప్పుకొనుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, నీ వైపు చూస్తున్నాను. నన్ను లేవనెత్తండి, నాకు రక్షణ భాగ్యము దయచేయండి, నన్ను పరలోకపు నివాసిగా, పరలోకపు వారసుడిగా చేయండి ప్రభు. నీవు దేవుడిని ఒప్పుకొనుచున్నాను ప్రభు. ఆయన వైపు చూడు. పరలోకము శాశ్వతం. బంగారపు వీధులు, బంగారు నగరములు నీ కొరకు నా కొరకు ఆయన పరలోకములు నిర్మిస్తున్నాడు. ఈ భూమి ఎంత నివాసములున్నా, ఎంత మేడ మిద్దెలు ఉన్నా, ఎంత ఐశ్వర్యమున్నా అశాంతమే, అశాశ్వతమే. ఆ మహిమ గల రాజ్యం వైపు చూడు. ఆయన తట్టు చేతులెత్తు. నాయనా, నాకు రక్షణ భాగ్యం దయచేయండి, రక్షించేవాడుగా ఉంటున్నాడు. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. పాడదాం ప్రభువా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలున్నను పాడదాం. ఒక్క మాట చెప్తే యేసు ప్రభువా. ఎంత కష్టమో నీ మాట ఉంటే చాలు ప్రభువా, మా జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. పాడదాం. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమో తండ్రి నీ మాట ఉంటే చాలు ప్రభువా, మా జీవితాలు బాగా మారుతాయి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి దైవజనులు చార్లెస్ గారు ప్రార్థన నడిపిస్తారు. స్తోత్రం. ప్రార్థన. ఈ రెండవ రాత్రి భక్తులను నిలబెట్టి అద్భుతముగా మనందరితో మాట్లాడిన దేవుడు. మన ముందు ఇంకొక రాత్రి ఉంది. ఆ రాత్రి కూడా మనందరితో దేవుడు మాట్లాడినట్లుగా మనం ప్రార్థన ఏకీభించుదాం. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీకు ఎంతగానో స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి ఇద్దరు దైవ సేవకుల ముఖాంతరంలో నుండి ఈ గ్రామము కొరకు ఇక్కడికి వచ్చిన భక్తుల నిమిత్తం మీరు మాట్లాడారు యేసయ్య, మీకెంతగానో స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాత్రిని భక్తుని ద్వారా మాట్లాడిన ఈ మాటలు ప్రతి హృదయములో ఫలించినట్లుగా మీరు కృప చేసి పెట్టండి నాయనా. ఈ రాత్రి మీరు మాట్లాడిన ఈ మాటను బట్టి మీకే స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ భక్తుల్ని ఇంకా మీరు బలపరచండి. అనేకమైన స్థలాలలో నీ సాక్షిగా వాడుకొనండి. ఈ రాత్రి ఈ స్థలంలో చేరిన చిన్నలను పెద్దలను అందరినీ ఆశీర్వదించండి. ఈ స్థలంలోనికి వచ్చిన నీ భక్తులు ఏ ఆశతో వచ్చారో మీరు ఎరిగి ఉన్న దేవుడై ఉన్నావు. వారి కుటుంబంలో నెమ్మది, వారి సర్వ శరీరములకు ఆరోగ్యము, వారి యొక్క ప్రభానికి వందాలు, రెక్కలకు అయ్యా సత్తువునిచ్చి ఇంకను వర్ధలింపజేసి పెట్టండి ప్రభా. ఈ గ్రామమును దీవించండి. ఈ గ్రామంలో నశించుచున్న అనేకమైన ప్రజలను యేసు క్రీస్తులోనికి నడిపించండి నాయనా. భక్తిలోనికి నడిపించండి. యేసు క్రీస్తే నిజమైన దేవుడని వారందరూ తెలుసుకొని మా పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము యేసయ్యే రక్తము చిందించి ఉన్నాడని వారు తెలుసుకొని నీ వైపు తిరగడానికి సహాయం చేసి పెట్టండి. ఇలా కూడా ఈ సంఘము అంచెలంచెలుగా విస్తరించబడి వర్ధిల్లడానికి సహాయం చేసి పెట్టండి నాయనా. మీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మాకు ముందు ఇంకొక రాత్రి ఉంది ప్రభా, మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, అద్భుతముగా జరిగించండి. వేల కొలది ప్రజలను ఈ స్థలానికి తీసుకురండి. ఈ రాత్రి ప్రభా జరిగించినట్లు రేపు రాత్రి కూడా అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్యమైన కార్యములు ఇక్కడ జరిగించి మహిమ గంత ప్రభావాలు తెచ్చుకోనండి ప్రభా. నీ భక్తులు ఎంతగానో ప్రయాసపడి నాయన ఈ సభలో ఏర్పాటు చేశారు. వారికి కావలసిన అవసరతలు తీర్చండి. సంఘములోనికి ప్రభా ఇంకో ఈ ఖర్చును బట్టి కాదు కానీ ప్రభా, కొంతమంది ఆత్మలు చేర్చబడినట్లుగా మీరు కృప చేసి పెట్టండి. అన్ని వేళలా
ఆదరించండి. గ్రామాన్ని ముఖ్యంగా దీవించండి ప్రభా. ఈ సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఈ సభల ఆశీర్వాదకాన్ని జరిగించండి. ఏ పరిశుద్ధమైన నామమున ప్రార్థించుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి కూడిన ప్రజలకు, గ్రామస్తులకు, దైవజనులకు, ఆర్కెస్ట్రా వారికి రేపు జరగవలసిన మీటింగ్కు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్ ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రానున్న మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. ఆమేన్ ఆమేన్. ప్రభునందు ప్రియులారా,